రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మండలిలో ఉద్ఘాటించారు. రాజధానిపై అనవసర విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని శాసన మండలిలో ప్రతిపక్షాలకు సూచించారు. కాల్మనీ వ్యవహారంలో ఎవరి ప్రమేయమున్నా చర్యలు తీసుకుంటామన్నారు. కాల్మనీ ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. అన్యాయంగా ఆస్తులు రాయించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కొత్త చట్టం ప్రయోగిస్తామన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. శాసనమండలిలో వనజాక్షి ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి అధికారులు ఎమ్మెల్యేలు హద్దుల మేరకు నడుచుకోవాలని హితవు పలికారు. ఆవిడ డ్యూటీ ఏంటండి? ఏం డ్యూటీ? ఆవిడ మండలం ఉండాలన్నా వేరే మండలానికి పోవాలన్నా? వేరే జిల్లాకి ఎట్టబోతుందండి? ఆవిడ తప్పు కదా? కాదండి, ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత ఉండాలి కదా. ప్రభుత్వ ఉద్యోగి కూడా బాధ్యత ఉండాలా. మీరు చెప్పారు ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళాడు. ఎవరి కోసం వెళ్ళాడు? డాక్రా ఉమెన్ కోసం వెళ్ళాడు. ఈవిడ ఎక్కడికి పోయింది? వేరే కాన్స్టిట్యున్సీకి పోయింది, వేరే జిల్లాకు పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఆర్ఓ కూడా బౌండరీస్ తెలియాలి కదా. 24 గంటలు నేను మాట్లాడకపోతే మీరు దాన్ని పదే పదే మాట్లాడితే మీరు ఏమని మాట్లాడుతున్నారు? ఒక ఎంఆర్ఓ బాధ్యత లేదా? వాట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఫర్ హర్? షీ కెనాట్ గో టు అదర్ డిస్ట్రిక్ట్. టుమారో ఎక్కడికంటే అక్కడ పోయి రైడ్ చేస్తానంటే అక్కడ ఉండే పరిస్థితులు బట్టి ఏమొస్తే ఫిక్షన్ వస్తుంది. నేను అందుకనే బేసిక్గా ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉన్నాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అక్కడికి పోయిందని ఆ రోజు ఆవిడ పైన కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎమ్మెల్యే కూడా వార్నింగ్ ఇచ్చాను, నీ ప్రవర్తన బాగాలేదు, అది వేరే విషయం. నువ్వు వాడు ఎందుకు పోయావని అడిగా నేను. ఓకే, డాక్రా ఉమెన్, నువ్వు ఎందుకు పోయావు అక్కడికి? కలెక్టర్ కంప్లైంట్ చేయి, కలెక్టర్ వస్తాడు. ఆవిడ వేరే జిల్లా నుంచి వచ్చింది, నువ్వు చెప్పు కలెక్టర్కి అని ఆయన కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఈవిడ కూడా తప్పు, ఇద్దరిది అందులో తప్పు ఉంది. అక్రమంగా వడ్డీకి మామూలు వడ్డీకి ఇస్తే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు రామచంద్ర గారు ఒక మాట అన్నారు, ఉండే చట్టాలు లేవు. తెలంగాణకు ఒక చట్టం ఉంది, ఆంధ్రాకు చట్టం లేదు. మీ అందరికి ఒక ఐడియా ఉంటుంది. మైక్రో ఫైనాన్స్ కంపెనీలు వచ్చి 40-50% ఆ రోజు వడ్డీ కలెక్ట్ చేసేవాళ్ళు. రాత్రుల్లో 12 గంటలకు 1 గంటకు 2 గంటలకు కూడా లేడీస్ని తీసుకొచ్చి డబ్బులు కడతారా లేదా అని ఇష్టానుసారంగా హెరాస్ చేశారు. ఆ విషయం తెలిసిన తర్వాత నేను గవర్నమెంట్ చెప్తే పట్టించుకోలేదు. మేము పిలిపించాం. ఆ రోజు పిలిపించి ఏం చెప్పాం? ఎవ్వరు కట్టొద్దని చెప్పాం. ఎవరైనా మీ ఇంట్లోకి వస్తే వాళ్ళని పట్టి కట్టేయండి, మేము వచ్చి మేము విడిపిస్తాం, వాళ్ళని పట్టుకొచ్చి పోలీసుకి అప్పచెప్తాం చెప్పాం. దాంతో ఎవరు కట్టలేదు. అక్రమంగా చేస్తే మీరు ఫాలో కండి. అక్రమ వడ్డీలు కలెక్ట్ చేసి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే మీరు తిరగబడండి. కొంతమంది ఏంటంటే ఇది ఒక ఆసరాగా పెట్టుకున్నారు. ఎప్పుడైతే సరిగా కట్టలేదో బ్లాంక్ చెక్కుల్లో సంతకాలు పెట్టించుకున్నారు. డాక్యుమెంట్స్ ఒక ఇది తీసుకొని అగ్రిమెంట్ పత్రం తీసుకుని దాని మీద సంతకాలు పెట్టుకున్నారు. కొంతమంది నిన్న మొన్న ఇంటే అవి కూడా దుర్మార్గం. రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు వీళ్ళపైన నమ్మకాలు లేక. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళా కడితే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయిస్తారు, రిజిస్ట్రేషన్. ఇలాంటివి కూడా వచ్చాయి. కానీ ఇక్కడ నేను మిమ్మల్ని కోరేదంటే అవన్నీ కూడా దాన్ని కూడా ఒక చట్టం కూడా తీసుకొస్తున్నాం, ఈ హౌస్లో పెడుతున్నాం. టోటల్గా రెగ్యులేట్ చేయాలి, డెఫినెట్గా రెగ్యులేట్ చేస్తాం. ఎవరైతే ఇందులో ఒకే సంఘటన మాకు వచ్చింది, ఆ మహిళ పేరు కూడా మనకు చెప్పకూడదు కాబట్టి పేరు చెప్పలేదు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి, అందుకని నేను ఆ పేరు చెప్పకుండా ఒక మహిళని ఇచ్చాం. ఆ మహిళ ఇచ్చిన దానిపైన డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటున్నాం. రెండోది, ఇంకొకరి పేరు ఎక్కడా రావడం లేదు. నేను అందుకే పోలీసులు చెప్పి అందరికి నోటీసులు ఇమ్మన్నాను, ఆల్ టీవీలకు నోటీసులు ఇమ్మన్నాను, పేపర్లకు నోటీసులు ఇమ్మన్నాను. వచ్చి ఇవ్వాలి కదా. ఒక వ్యక్తి నిన్ను నన్ను తిరగడం ఒక ఆస్పెక్ట్, అది రాజకీయం. ఎవరైతే సమాజంలో మహిళల్ని కించపరిచే విధంగా ఏదో జరిగిపోతుందంటే రేపు మగవాళ్లే అనుమానించే పరిస్థితి, సమాజం ఇంట్లో పెద్దలే అనుమానించే పరిస్థితి తీసుకొస్తున్నాం మనందరం కలిసి. ఇది చాలా దారుణం, బాధాకరం. కాబట్టి ఒక్క తెలుగుదేశంగా సమాజంలో అన్ని రాజకీయ పార్టీలు లేకుంటే సమాజంలో కొన్ని రుగ్మతలు ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. దాన్ని కూడా ప్రక్షాళన చేయాలని పోతున్నాం. 100% ప్రక్షాళన చేస్తాం. ఇలాంటి జరగడానికి వీలు లేదు. కొత్త రాష్ట్రం, చాలా సమస్యలు ఉన్నాయి, కొత్త రాజధాని. కొంతమందికి అక్కడ రాజధాని రావడానికే ఇష్టం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఒక అతను అంటాడు, అధ్యక్ష అక్కడంతా సెక్స్ స్కాండల్ జరిగిపోతుంటాడు. అంటే ఏంటి సెక్స్ స్కాండల్ జరిగిపోతుందంటే ఇంకా ఆ ప్రాంతంలో అందరూ ఇంత తప్పుడు పనులు చేశారనే విధంగా మీరు వక్రీకరించి మాట్లాడుతూ ఉంటే వాట్ ఈస్ ది మెసేజ్ యు ఆర్ గివింగ్ టు ది సొసైటీ? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మీకు ఒక బాధ్యత లేదా? ఒక పద్ధతి లేదా? ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. మంచి వాళ్ళని హెరాస్ చేసే పరిస్థితి కూడా లేదు. ఎవరు తప్పు చేసినా మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోతే మేము హైడ్ చేస్తున్నాం అనుకుంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇమీడియట్ నేను యాక్ట్ చేపిస్తాను. నిన్నంతా కూడా అసెంబ్లీలో చర్చ వస్తే అధ్యక్ష ఇవన్నీ నేను చెప్పిన తర్వాత అవతల అడిగాను, ఈ సభలో ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు ఇవ్వండి,
మీరు ఇక్కడ ఇవ్వడానికి, పబ్లిక్లో ఇవ్వడానికి మీకు ఇష్టపడకపోతే పర్సనల్గా కూడా ఇవ్వండి. ఏం యాక్షన్ తీసుకుంటా మీరు చూడండి. ఒకవేళ మీరు ఇచ్చిన తర్వాత మేము యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మీరు అడగండి నన్ను. అంతేగాని ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఎవ్వరూ శంకించలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.